కాలచక్రం గిర్రున తిరిగింది. ఒకప్పుడు ఆడవాళ్ళు వేధింపులకి బలయ్యేవాళ్ళు అత్తగారి వేధింపులకో, మొగుడి వేధింపులకో, హింసకో. ఇప్పుడు అత్త కోడలు వేధింపులకి బలవుతోంది. మొగుడు భార్య వేధింపులకి బలవుతున్నాడు. హింసకి బలవుతున్నాడు. మొన్న మేఘాలయలో ప్రియుడితో కలిసి భర్తని చంపించినటువంటి ఉదంతం ఒకటైతే, ఇంకొక వ్యక్తి తాజాగా ఓ పెద్ద ట్వీట్ చేసుకొచ్చాడు. అయ్యా హనీమూన్‌కి మా ఆవిడ వారం రోజుల్లో టైం పెట్టింది. ఈలోపు లవర్‌తో లేచిపోయింది. లేచిపోవడం సంతోషం, లేకపోతే నేను కూడా అట్ట అయిపోయేవాడిని అనేది. ఇలాంటి స్టేజీలకు వచ్చేసింది. తాజాగా ఒక క్వెషన్ ఏదైతే ఈ పేపర్లలో ఈ ప్రశ్నోత్తరాలు పెట్టేటటువంటి దాంట్లో ఒక ప్రశ్న, ఒక లాయర్‌కి వేసిన ప్రశ్న నిజంగా ఇప్పుడు లోకం ఎట్టా మారిందా అన్నటువంటి సందేహం వచ్చింది. ఏంటంటే పెళ్ళై 20 ఏళ్ళు అయిపోయిందంట. 16 ఏళ్ల బిడ్డ, 14 ఏళ్ల బిడ్డ ఉన్నారట. అయితే అమ్మాయి అబ్బాయికి ఒకటే ఇల్లుంది. అత్తమామల మీద ద్వేషమో లేకపోతే భర్త ఆస్తే కావాలి తప్పించి మొగుడు అక్కర్లేదు అనుకుంటుందో ఇంటిని తన పేరు మీద రాయమంటదట. అట్లా రాయనన్నందుకు నీ మీద బాల్య వివాహం కేసు పెడతానని చెప్పిందట. అంటే ఈమెకి 15 ఏళ్ళు 16 ఏళ్ళప్పుడు పెళ్ళయిందట వీళ్ళిద్దరికి. ఆయనకి 21 అట పెళ్లి టైంకి. ఆమె 17 18 16 17 ఉందట. కాబట్టి బాల్య వివాహం కేసు పెడతానని బెదిరిస్తుందట. ఈ కేసు చెల్లుబాటు అవుతుందా, ఇప్పుడు నేను జైలుకి వెళ్ళాలా అని అతను వేసిన ప్రశ్న. అయ్యా 2 సంవత్సరాలు సాధారణంగా అట్లా బాల్య వివాహం జరిగితే 20 ఏళ్ల లోపు మాత్రమే ఆ కేసు పెట్టడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు మాత్రమే అరెస్ట్ చేయాలి. 20 ఏళ్ల తర్వాత అంటే ఆ మహిళకి 20 ఏళ్ళు వయసు వచ్చేసిన తర్వాతన ఇక ఆ తర్వాత పెట్టే కేసు చెల్లుబాటు కాదు అని చెప్పాల్సి వచ్చింది. అంటే ఇప్పుడు ఎలా బ్లాక్మెయిల్ చేయాలన్న కొత్త మార్గాలు ఎతుకుతున్నట్టు కనబడుతుంది.